భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పర్యటనలో భాగంగా గురువారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన భూపతి అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి భూపతి అశోక్ వినతి పత్రం సమర్పించారు. గొలుసుల మల్లయ్య చెరువు అని పిలవబడే గుంటను కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఆ చెరువును కబ్జా చేసి ఇటు అధికారులను అటు రాజకీయ నాయకుల్ని వాళ్ల గుప్పట్లో పెట్టుకుని ఆ చెరువును కబ్జా చేసే పనిలో ఉన్నారని, రియల్ ఎస్టేట్ కబ్జాదారుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న గొలుసుల మల్లయ్య చెరువును కాపాడండి అని, భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం ఉందని, భవిష్యత్ తరాలకు నీటి వనరుల కొరతను రాకుండా చూడాలని గత కొన్ని సంవత్సరాలుగా స్థానిక ప్రజా ప్రతినిధులకు, గత ప్రభుత్వ పాలకులకు, ప్రస్తుత ప్రభుత్వ పాలకులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి కొత్తగూడెం పట్టణ పౌరునిగా, ఆ కాలనీ స్థానికునిగా చెరువుల పరిరక్షణ బాధ్యత తీసుకున్నప్పటికీ నిర్విరామంగా ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు సంబంధిత అధికారులకు సాక్ష్యాలతో ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి అన్ని ఆధారాలతో వారికి ప్రత్యేకమైన మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా భూపతి అశోక్తో కవిత మాట్లాడుతూ తమ్ముడు నీ పోరాటం న్యాయమైందని, చెరువును కాపాడడంలో తప్పకుండా నీకు సహకరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో సానుకూలంగా స్పందించిన కవితక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు సామాజిక కార్యకర్త భూపతి అశోక్, చెరువుల పరిరక్షణ కమిటీ బాధ్యులు.